హాయ్ అండి, టైం అయితే 4 అవుతుంది. సో ఇప్పుడే బయట పని అయితే ఫినిష్ అయిపోయింది. ఈరోజు పోచమ్మ బోనాలు కదా, సో అసలు నైట్ అంతా నిద్రనే లేదు. అందరూ దుర్గమ్మకి వేసుకున్నారు. ఆ దుర్గమ్మ కొలుపులకి సౌండ్లకి అయితే అసలు నిద్ర పట్టలేదు. అండ్ ఇప్పుడే బయట పని అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఆకులు ఉచ్చుకొని అలుకు చల్లుకొని ముగ్గు అయితే పెట్టాను. అండ్ ఆ ముగ్గు ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. అండ్ ఈరోజు ఈ పండగ అయితే ఫుల్ బ్లాగ్ అయితే నేను పెడతాను. చాలానే ఉన్నాయి. బోనం డెకరేషన్ ఎలా చేస్తాను, అండ్ పండగ ఎలా జరిగింది, ఎన్ని మేకలు కోసాము, అవన్నీ అయితే మా ఇంటికి ఎంతమంది వచ్చారు, అవన్నీ అయితే బ్లాగ్ తీసి పెడతాను నేను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఇంకేముంది, ముగ్గు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం 4 అవుతుంది. బయట పని అయితే ఫినిష్ అయిపోయింది. స్నానాలు చేసి రెడీ అయ్యి బోనాలు అవన్నీ అయితే చేయాలి, అంతే. ఏదోనండి, చిన్నగా ఇట్లా నాకు వచ్చిన ముగ్గు అయితే వేసేసాను. చూడండి, 4 అవుతుంది కాబట్టి ఫుల్ చీకటి అయితే ఉంది. సో ఎక్కడ పని అయితే అక్కడే ఉంది. ఇంకా సో ఇక్కడ 2 ప్లేసెస్ ఉంటాయండి ముగ్గు వేసుకోవడానికి. సో 2 ప్లేసులలోనైతే ముగ్గు అయితే వేసేసాను ఇలా చిన్నగా. చూడండి ఎంత చీకటిగా ఉందో, అసలు ఎవరి పని అయితే వాళ్ళు చేసుకుంటారు, ఫుల్ బిజీగా. ఇప్పుడే స్నానం చేయడం అయితే అయిపోయింది. సో ఇక్కడ దీపం అయితే ముట్టించిన, చూడండి. దీపం అయితే వెలిగించాను, చూడండి. అండ్ మాకు మల్లన్న దేవుడు ఉన్నాడు. సో ఇక్కడ ఈ దీపం కూడా వెలిగించాను. తర్వాత పొగనైతే వేస్తున్నాను ఫ్రెండ్స్. పొగనైతే వేసేసాను. ఊది పొగ ఉంటుంది కదా, మల్లన్న దేవునికి ఇష్టమైనది. సో వేసేసాను. ఇంతటితో అయితే దేవుని ఇంట్లో పని అయితే ఫినిష్ అయిపోయింది. పొగ వేసి దీపం ముట్టించి దేవుని ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చాను. ఇంకా కిచెన్లోకి వెళ్ళాను. అక్కడ స్టవ్ దగ్గరనైతే మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత దానిపైన అయితే ముగ్గు పెట్టాను. నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను. ముగ్గు అయితే పెట్టుకొని స్టవ్ అయితే మంచిగా స్టవ్కి అయితే బొట్లు పెట్టేసి పూజ చేసుకుంటాను. ఆ తర్వాత పరమాన్నం బెల్లన్నం వండటానికైతే నేనైతే సిద్ధం చేసుకుంటున్నాను. బెల్లన్నం అయితే ఇలా తురుముకుంటున్నాను. బోనంలోకి బెల్లన్నం వండాలి కదా, సో దానికోసం అని చెప్పేసి ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత బెల్లన్నం అయితే వండాను ఫ్రెండ్స్. ఈ బెల్లం అన్నం ఉడికింది కొంచెం, ఇంకా 75% అయితే ఉంది. సో ఈ బెల్లం అయితే దాంట్లో వేసాను. ఇదంతా కరిగి మంచిగా కుక్ అవుతుంది కాబట్టి 6కే అన్నారండి బోనాలు. సో అందుకే హడావిడి అవుతున్నాం. కానీ మేబీ 6కి అవ్వదని అనుకున్నాము. అప్పుడు కూడా 6కి అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇలాచి ఉంటుంది కదా, యాలకులు, అవైతే ఒక 3-4 అట్లా దంచుకొని అయితే వేసేసాను. మరొకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలా పరమాన్నం అయితే వండేసాను, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసి. అండ్ ఒక పక్కన పసుపన్నం ఉంటుంది కదా బోనంకి, సో అది కూడా వండేసాను. ఇదొక పక్కన అదొక పక్కన అయితే తొందరగానైతే ఫినిష్ అయిపోతుంది బోనాలు. అండ్ నెక్స్ట్ మా లస్మవ్వ ఉంది కదా, సో లస్మవ్వ అంటే తెలిసే ఉంటుంది. నా ఛానల్ని ఇదివరకే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది. ఎందుకంటే నా ఛానల్కి క్రేజ్ వచ్చింది ఆ అమ్మ వల్లే కాబట్టి. సో ఆమెకైతే 106 ఇయర్స్ అని చెప్పాను కదా. సో ఆమెకైతే దేవుడు వస్తుందంట. సో ఆమెకైతే బియ్యం పోయాలన్నట్ట, ఓడి బియ్యం. దానికోసమైతే బియ్యం కలపడం అవన్నీ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయంట. అందుకోసమని తొందరగా నేనైతే ఇవైతే చేసేసాను. బోనంలోకి అయితే పక్కన మనం వండి పెట్టుకున్నాం అనుకో, ఇక ఎప్పుడు బోనం ఎత్తుకపోవడానికి వచ్చినా కానీ సులభంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి అట్లనైతే చేశాను. సో అవైతే రెడీ అయిపోయాయి. అవి స్టవ్ ఆఫ్ చేసి ఈ వేగన్ల కుండ అంటాం, పోషవ తల్లికి అయితే చాలా ఇష్టం అంట ఈ వేగన్ల కుండ. సో దేవతకు కూడా 1000 కళ్ళు ఉంటాయి కాబట్టి ఇలా కుండ రూపంలో కుండకైతే హోల్స్ పెడతారు. దాన్ని వేగన్ల కుండ అని అంటారు. 1000 కళ్ళ కుండ అన్నమాట. సో దాన్ని అయితే ఆ కుండకైతే జాజు పూసుకొని తర్వాత నేను ఇలా కంకుణం అయితే తయారు చేసి కంకుణం అయితే కట్టేశాను. ఒక 5 వరుసలు అయితే పోసాను, నీట్గా కనిపిస్తుంది కాబట్టి. దాన్ని అయితే మంచిగా మొక్కుకొని ఏ ఆటంకం లేకుండా మంచిగా బోనాలు పండుగ వెళ్ళాలి అని మంచిగా మొక్కుకున్న తర్వాత వేగన్ల కుండకైతే కంకణం అయితే కట్టేసాను. చూడండి
ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో తర్వాత బియ్యం అయితే కలపాలి. అక్కడ పట్నం మీద దేవతకు ఓడి బియ్యం పోయడానికి పోచమ్మకు అండ్ మా ఇంట్లో ఉన్న లక్ష్మవ్వకు దేవుడు వస్తాయని చెప్పాను కదా, ఆమె కూడా పోయడానికని అయితే బియ్యం అయితే కలుపుతుంది మా అత్తమ్మ. సో మీకు చూపిద్దామని వీడియోని అయితే తీసుకున్నాను నేను. అండ్ ఇలా బియ్యం కలిపిన తర్వాత ఆ బియ్యం సపరేట్గా ఎవరికి వాళ్ళు దేవతకి సగం అండ్ ఈ అమ్మకి సగం అయితే పక్కన పెట్టాము. ఎవరికి వాళ్ళే పక్కన పెట్టిన తర్వాత ఒక కనుము జాకెట్ పీస్ ఉంటుంది కదండి, అదొక కనుము అండ్ దీంట్లో పెట్టేసాము. అండ్ నెక్స్ట్ ఒక కుడుక అండ్ మొత్తం కలిపి 5 ఉండాలి. మూడు ఖర్జూరాలు 2 పోకలు అట్లా 5 అయితే పెట్టేసాము. తర్వాత మా లక్ష్మవ్వకు కూడా పెట్టేసాము. నేను మా లక్ష్మవ్వ అని పిలవడం ఇదే ఫస్ట్ టైం అండి. ఓకే, మాకు బుడ్డి అనే పిలుచుకుంటాము. మీకు అర్థమవుతుందో లేదో అని నేనైతే లక్ష్మవ్వ అని అంటున్నాను. మా బుడ్డికి కూడా ఇట్లా 5 అయితే పెట్టాము. తర్వాత ఒక 1 రూపీ కాయిన్ అయితే పెట్టాము. దాంట్లో బియ్యంలో వేయాలంట. సేమ్ అలానే పోచమ్మ తల్లికి కూడా వేసాము. తర్వాత ఈ చిలుకలండి, ఈ పోచమ్మ తల్లికి అయితే బాగా ఇష్టం కదా. ఈ చిలుకలు ఎలా కుట్టాను అనేది కూడా వీడియో నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఈ చిలుకలు కూడా దీంట్లో పెట్టుకున్నాము. ఎందుకంటే మళ్ళీ టైంకి ఇదేది అదేది అంటే ఆగమాగం అవుతుందని చెప్పేసి ముందే ప్రిపరేషన్ అయితే మేము స్టార్ట్ చేసుకున్నాము. ఇలా అన్న ఒక కడ పెట్టుకున్నాము. అండ్ ప్యాలాలు, బెల్లం, పుట్నాలు కలిపైతే ఇలా ఎన్ని ప్రసాదాలు పెట్టిన దేవతకైతే ఇది చాలా ఇష్టం కాబట్టి ఇది కూడా ఒక కవర్లో మిక్స్ చేసుకొని అయితే పెట్టుకున్నాము. ఆ తర్వాత ముందుగా వచ్చిన వాళ్ళకైతే టిఫిన్ కోసం అని అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ వంటలు అయ్యేసరికి ఆకలి ఫుల్ అవుతుంది కాబట్టి ఎండాకాలం కదా, నెరివడకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేనైతే ఉప్మానైతే స్టార్ట్ చేశాను ఇక్కడ. అండ్ పోపు వేసుకొని పల్లీలు, కొంచెం అంతా పెసరపప్పు అండ్ మినప్పప్పు వేసుకున్న తర్వాత ఇవైతే మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఈ ఉప్మా ప్రాసెస్ అనండి, మీకు తెలుసు కదా. అండ్ మీ సైడ్ బోనాలు ఎలా జరుపుకుంటున్నారు? అయితే ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుపుకుంటారు కదా, మా విలేజ్లో అంతేనండి. ఇది నా మ్యారేజ్ అయినాకనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా జరుపుకోవడం. సో మా ముసలమ్మకి అదే మా బుడ్డికి అయితే బియ్యం పోసేటప్పుడు కూడా వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తాను, చూడండి అండ్ సపోర్ట్ చేయండి నన్ను. అండ్ నా సబ్స్క్రైబర్ కలుస్తా అని చెప్పింది కదా, ఆమె గురించి అయితే వెయిట్ చేస్తున్నాను నేను. సో చూడాలి ఆమె కలుస్తుందో లేదో అని చెప్పేసి. ఆమె కలిసిందో లేదో కూడా నేను ఇంకొక వీడియోలోనైతే చెప్తాను. నేనైతే అదే ఆలోచన ఉందండి నాకు. సబ్స్క్రైబర్ ఒక ఉంది కదా, నేను మీ విలేజ్కి వస్తున్నాను అని చెప్పింది కదా అని చెప్పేసి నేనైతే ఈ వంట చేయంగా కూడా నాకైతే అదే ఆలోచన వస్తుంది, ఈరోజు కలుస్తుందా కలవదా అని చెప్పేసి. సో ఇలానైతే ఉప్మానైతే చేసేసాను ఫ్రెండ్స్. అండ్ పల్లి చట్నీ ఉంటే దాంతో అయితే సర్వ్ చేశాను, తినేశారు. అండ్ ఇలా మటన్ అయితే ఉడుకుతుంది ఓ పక్కన. సో ఇదైతే ఒక వీడియో తీసుకున్నాను. అండ్ ఇది ఎలా కట్ చేశారు, ఎవరెవరు వంట చేశారు అనేది కూడా ఫుల్ వీడియో పెడతాను. అంతే వీడియో, బాయ్.